తెలుస్తుంది. రైట్, దిశలో చూస్తే దిశలో కూడా హైలైట్గా కనబడుతున్నటువంటి అంశాలు ఏమున్నాయి ఇంకా. సో కార్ను పోలిన ఫ్రీ సింబల్స్ ఈసీ ప్రకటించిన 36 గుర్తుల్లో కెమెరా, ఓడా, చపాతీ, రోల్ అని చెప్పేసి ఇప్పటికే అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికల్లో పోటీ చేసే జాబితాలో 11 పార్టీలు, మరొక 68 రిజిస్టర్ పార్టీలు సైతం జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్న పార్టీలు, వాటి గుర్తులు, ఫ్రీ సింబల్స్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 11 గుర్తింపు పొందిన పార్టీలు, మరొక 68 రిజిస్టర్ అయి గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయని స్పష్టం చేసింది. కొన్ని గుర్తుల కేటాయింపును క్లారిటీ ఇచ్చింది. ఈసీ ప్రకటించిన 36 ఫ్రీ సింబల్స్ జాబితాలో 3 కార్ను పోలిన కెమెరా, చపాతీ, రోలర్, ఓడ గుర్తులు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఈ గుర్తులు కార్ను పోలి ఉన్నాయని, ఫ్రీ సింబల్స్ జాబితాలో అవి లేకుండా చూడాలని ఈ నెల 15న బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈసీ విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో ఆ గుర్తులు సైతం ఉండడం గమనార్హం. ఇక ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న గుర్తులు ఇవే. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఫ్రీ సింబల్స్లో జాబితాలో ఎయిర్ కండిషనర్, యాపిల్, పండ్ల బుట్ట, బ్యాటరీ, టార్చ్, బెల్ట్, బైన్కులర్, కెమెరా, క్యారమ్ బోర్డు, చపాతీ, రోలర్, కోర్టు, ఫుట్బాల్ ప్లేయర్ తదితర గుర్తులు ఉన్నాయి. ఇక గిఫ్ట్ ప్యాకు, గ్రామ్ ఫోన్, ద్రాక్ష పండ్లు, పచ్చిమిరపకాయ, హార్మోనియం, పనసపండు, అగ్గిపెట్టె, మైకు, పౌరులు, ఓకే, మూకుడు, పియర్స్, పెన్ స్టాండ్, పెస్టల్, మెట్టర్, ప్రెషర్ కుక్కర్, రిఫ్రిజిరేటర్, రంపం, నౌక, బూటు, సితారా, స్విచ్ బోర్డు, టెన్నిస్ రాకెట్టు, బంతి, జావ్లిన్ విసురుట, టెర్స్, కిటికీ, ఊలు, సూది గుర్తులను జాబితాలో ఉంచినట. ఇక బీఆర్ఎస్ శ్రేణులో ఆందోళన. ఎన్నికల సంఘం ప్రకటించిన ఫ్రీ సింబల్స్ జాబితాలో కార్ను పోలిన కెమెరా, చపాతీ, రోలర్, ఓడ గుర్తులు ఉండడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా అభ్యంతరం చెబుతున్న ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ కనబడుతున్నటువంటి 3 గుర్తులు ఏవైతున్నాయో, ఏవివి, చపాతీ రోలర్ కావచ్చు, లేకపోతే పడవ కావచ్చు, కెమెరా కావచ్చు, ఈ 3 కూడా కారు గుర్తును పోలి ఉన్నాయట. ఏది, కేసీఆర్ సార్కి సంబంధించినటువంటి కారు సింబల్, బీఆర్ఎస్ పార్టీ కారు సింబల్. కారు కూడా ఆల్మోస్ట్ గిట్లే ఉంటుంది, జర్రాత గిట్ల వెనకనే ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ ఇక కారు గుర్తు కూడా గిట్లే ఉంటుంది. కాబట్టి సో ముసలోళ్ళైనా, కొంత అటు ఇటుగా కళ్ళు కనిపించిన వాళ్ళైనా, లేకపోతే కొంత అవగాహన లేని వాళ్ళైనా కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటు వేయాలనుకొని పోతే ఏ ఎన్నికల్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇవి పార్టీ గుర్తుల మీద నడిచేటువంటి ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ. సో సర్పంచ్ ఎన్నికలు అనేటివి పార్టీ గుర్తులు ఉండవు. కాబట్టి ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కనుక మరి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు తక్కువ రావాలన్నా, ఓట్లు ఎక్కువ రావాలన్నా ఈ 3 కీలకంగా పనిచేస్తాయి. ఈ 3 సింబల్స్ కీలకంగా పనిచేస్తాయి. ఎట్లా పనిచేస్తాయి? సో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కారు గుర్తు మీద కనుక పోయి తెలంగాణలో ఉన్నటువంటి మారుగ్రామంలో ఉన్నటువంటి ముసలులకైనా, అబ్బాయిగో నాది కారు గుర్తు, నేను కేసీఆర్ సార్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పినప్పుడు, ఓకే కారు గుర్తు అంటే ఇక కారు గిట్టనే ఉంటుంది అని చెప్పి ఆ ముసలోళ్ళు మరి ఓటేనిక పోయినప్పుడు ఈ చపాతీ ఉన్నది కదా, ఈ చపాతీ గుర్తును చూసి, ఈ యొక్క చపాతీకి సంబంధించినటువంటి ఈ యొక్క సింబల్ని చూసి కారు అనుకొని ఆశ్చర్యపోయి మరి దీనికి వేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. ఒకటి, కెమెరా గుర్తు కూడా ఆల్మోస్ట్ కారును పోలినట్టే ఉంటుంది. ఈ కెమెరా కూడా కారును పోలినట్టే ఉంటుంది. కాబట్టి ముసలోళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మరి కారుకి వేసినటువంటి ఓటు కెమెరాకి వేసినా, మరి ఇక్కడ చపాతీ రోలర్కి కూడా సేమ్ కారు లెక్కనే ఉంటుంది. కాబట్టి కారుకి వేయాల్సింది అటుపోయినా ఇక ఇది కూడా ఆల్మోస్ట్ కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది. కాబట్టి ఈ మూడు గుర్తులు బీఆర్ఎస్ ఓట్లని చీలుస్తాయి, బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తగ్గిస్తాయనేటువంటి నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ముంగల పోవాలి, ఎన్నికల కమిషన్కి మరి కంప్లైంట్ చేయాలి. బట్ వాళ్ళైతే ఈసారి మరి కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎన్నికల సంఘము ప్రకటించినటువంటి గుర్తులలో వీటిని ఏదైతే 36 ప్రకటించిందంట, 36 గుర్తులలో ఈ ఓడ కావచ్చు, చపాతీ రోలర్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఈ 3 తీసేస్తారేమని బీఆర్ఎస్ నాయకులు అనుకున్నారు, కానీ తీసేయలేదు, ఎట్లున్నాయో అట్లే పెట్టినట. సో మరి ఈ 3 గుర్తులతో ఈసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎంత ప్రమాదం, ఎన్ని ఓట్లు తగ్గిస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రైట్.
ఇంకేమున్నాయి ఆల్మోస్ట్ ఇక అన్నీ